నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకునేది. కానీ ఇప్పుడు ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అవును, అమ్మను బాగు చేయించుకోవడానికి మా అమ్మ 2 చేతుల బంగారు గాజులను అమ్ముకోవాల్సి వచ్చింది. తమ్మునికి ఇంత చిన్న వయసులో అంత పెద్ద జబ్బు వస్తుందని అసలు అనుకోలేదు. నా పేరు ముంగేష్. నేను విరివిగా గుట్కాలు తినేవాడిని. ఇప్పుడు నాకు నోటి క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. బహుశా ఇక నేను మాట్లాడకపోవచ్చు. ఇగో గిట్లా ఎన్నిసార్లు టీవీలలో సినిమాలలో చూపెట్టినా పొగ పీల్చుడు మాత్రం అస్సలు మాంతలేరు. గుట్కాలు తినుడు అసలు ఆప్తనే లేరు. గుండెలు గుంజుకమైనా కార్జాలు ఖరాబైనా బుక్కుతాం, ఇది మా హక్కు అన్నట్టు. బా మేమే కాదు, గీ అన్న కూడా చెప్తున్నాడు, చూద్దాం పట్టుండ్రి. కదరాదమ్మా పుట్టు నోయి వంది చిన్ని పొలంబాదమ్మా నీ అలరాదమ్మా కలంగాదమ్మా కదరాదమ్మా పుట్టు నోయి వంది చిన్ని పొలంబాదమ్మా నీ అలరాదమ్మా తాననే తానే నన్నే తాననానే తాననే. ఏం తినేవాలో పాట పాడుతుంటే చూపిస్తున్నాము, అది కూడా ఏం అర్థమైతలేదు అనుకుంటున్నారా? గుట్కాలు పాన్లు తిని పానం మీదికి తెచ్చుకోవద్దు, మందు దాగి మంచాన పడొద్దు అని వాడుతున్నాడు ఇరుసన్ అనే ఈ అన్న. చెన్నై నుంచి ఢిల్లీ దాకా ఇట్లా ప్రచారం చేసుకుంటా పోతుండట. అట్లా పోకుండా ఒంగోలు కాడ ఆగిండి అన్న. చూస్తున్నారా, బండి మీద అడ్డమైన దీని పానాల మీదకి తెచ్చుకోవద్దని రాసున్నది. మరి చెన్నై కాంచి ఢిల్లీ దాకా ఇట్లా పాటలు పాడుకుంటా ప్రచారం ఎందుకు చేస్తున్నాడో ఎరికేనా? ఇది వచ్చి మా ఫ్రెండ్ పాలి స్నేహితుడే క్యాన్సర్ గతాల చచ్చిపోయినా. అంటే మా ఆంటీ మా అత్త కూతురు క్యాన్సర్ గతాల చచ్చిపోయింది. ఆ కారణం కాక ఎవరికో మంచికి ఈ క్యాన్సర్ రాకూడదు. ఇన్నరా, అది ముచ్చట. క్యాన్సర్ రోగం చేయవాటికి వాళ్ళ దోస్తు వాళ్ళ అత్తబిడ్డ చచ్చిపోయేపాటికి ఇట్లా ఆయన కొడుకుని ఎంబడేసుకొని క్యాన్సర్ రోగం గురించి ఊరూరు తిరుగుకుంటా పానాలు కాపాడుకోనరని పాటల రూపంలో చెప్తున్నాడు. అయితే చూసి కొంతమంది ఎవరెన్ని తీర్ల చెప్పంగా చూస్తలేము. సినిమా మొదలైనప్పుడు కూడా తింటే ఇట్లయితారు అట్లయితారని వేస్తూనే ఉండే. ఇంట్లో కూడా నెత్తి నోరు కొట్టుకోగా చెప్తూనే ఉండే. సిగరెట్ డబ్బా మీద పుర్ర బొమ్మ వేసినా కూడా చూసుకుంటానైనా తాగుతూనే ఉన్నారు. కానీ ఎవరన్నా బంధు పెట్టేటోళ్ళు ఉన్నారా అని అనుకుంటున్నారు కొంతమంది. కానీ అన్న చేసే పనిని మెచ్చుకునేటోళ్ళు కూడా అంతకెక్కువనే ఉన్నారు. పెయ్యిని పాడు చేసేటి దీని రోగాల పాలై మిమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు దూరంగా కుర్రే అన్నలు అని కోరుకుంటున్నారు. పొగాకు సిగరెట్లు గుట్కాలు అసోంటి షెడ్ అలవాట్లు లేనోళ్ళు. జోర్దార్ వార్తలు మస్తు జోర్దార్ ఉన్నాయి కదా. మళ్ళీ వచ్చేటప్పుడు ఇంకా మంచి మంచి జోర్దార్ ముచ్చట్లతో మీ ముంగటికి వస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. శనార్థులు రామ్ రామ్. మంచిగున్నారా అందరూ? మళ్ళా జోర్దార్ వార్తలకి యాళ్ళైంది కదా, ఎట్లయినా చూసేద్దామా?